రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి, హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు చాలా విశేషమైన గొప్ప మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది. ఇది చాలా గొప్ప మంత్రము. ఇది ప్రత్యేకంగా అష్టముఖ గండభైరుండ జ్వాలా నరసింహ భల్లుక మూలము. ప్రత్యేకంగా ఇది గొప్ప మంత్రం అని చెప్పడం జరుగుతుంది. ఇది అష్టముఖ గండభైరుండ జ్వాలా నరసింహ భల్లుక మూల మంత్రంలో ప్రత్యేకంగా విధి విధానంతో పాటు కొన్ని పద్ధతులతో పాటు కూడా కొన్ని నియమనిష్టలతో పాటు ఉన్నాయి. అలాగే ఈ మంత్ర సాధకులు ఎవరైనా కానీ ఈ సాధన చేసే విధానంతో పాటు వాళ్ళు ధరించే వస్త్రాలు కూడా నేను చెప్పడం జరుగుతుంది. వీళ్ళు ధరించే వస్త్రాలు కూడా పసుపు కలర్ కానీ ఎరుపు కలర్ కానీ ధరించి ఈ మంత్ర సాధన చేయాలి. అలాగే సాధకులు కూడా గృహస్థానంలో చేయాలి. అది పూజా మందిరంలో కానీ అలాగే సపరేట్ ఉన్న గదిలో మాత్రమే చేయాలి, బయట చేయడానికి వీల్లేదు. ఇది రాత్రి సమయం కాబట్టి కొన్ని విధానాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ తాంత్రిక పద్ధతిలో ఈరోజు అష్టముఖ గండ భైరుండ జ్వాలా నరసింహ భల్లుక మూల మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈ భల్లుక మూల మంత్రాన్ని సాధన చేసే వ్యక్తులకు ఎవరైనా కానీ చాలా గొప్ప విశేషంగా ఫలితాలు పొందడం జరుగుతుంది. శత్రు స్తంభన జరుగుతుంది, శత్రు ఉచ్చారణ జరుగుతుంది. అలాగే సాధకులకి వాక్శుద్ధి కలుగుతుంది. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కుటుంబంలోని ఎవరికైనా కానీ దీర్ఘకాలిక వ్యాధులు కానీ చాలా ఎలాంటి అయినా ఆ వ్యాధులు ఉన్నా తొలగిపోవడం జరుగుతుంది. అలాగే రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది, ధన సంపద పెరుగుతుంది, భూలాభం కలుగుతుంది. అలాగే ఎవరైనా చెరసాలలో ఉన్న వారికి వాళ్ళ గురించి ఈ మంత్ర సాధన చేస్తే వాళ్ళకు బంధ విముక్తి కలుగుతుంది. చాలా గొప్ప మంత్రము. ఇది విధానంతో పాటు ఈ మంత్ర సాధకులు ఎవరైనా కానీ ప్రతి దాంట్లో కూడా విజయం కలుగుతుంది. వీరు ఎక్కడికి వెళ్ళినా విజయం కలగడం జరుగుతుంది. ఇది అష్టముఖ గండ భైరుండ జ్వాలా నరసింహ భల్లుక మూల మంత్రము. ఇది ప్రత్యేకంగా ఈరోజు వివరించడం జరుగుతుంది. అలాగే సాధకులు ఎవరైనా కానీ ఈ మంత్రాన్ని బహిర్గతం చేయకుండా మానసికంగా చేయండి, చాలా విశేషమైన ఫలితం పొందడం జరుగుతుంది. అలాగే ఈ అష్టముఖ గండ భైరుండ జ్వాలా నరసింహ భల్లుక మూల మంత్రాన్ని ఈరోజు చెప్పడం జరుగుతుంది. శుచిగా శుభ్రంగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఈ మంత్రాన్ని గుర్తుంచుకోండి. చాలా జాగ్రత్తమైన అష్టముఖ గండ భైరుండ జ్వాల నరసింహ భల్లుక మూల మంత్రంలో ఇది చాలా గొప్ప మంత్రం అండి. చాలా జాగ్రత్తగా చేయాలి. ఏదైనా మిస్టేక్ జరిగినా, ఏదైనా ఇబ్బంది జరిగినా చాలా ఇబ్బందులు పడతారు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 1008 సార్లు చేయాలి. అలాగే 41 రోజు సాధన ఉంటుంది. 41 రోజు దీక్షలాగా మీరు పెట్టుకొని 41 రోజు సాధనలాగా మీరు సాధన చేయండి. ప్రతిరోజు కూడా 1008 సార్లు మంత్రాన్ని జపించాలి. అలాగే సిద్ధి కలుగుతుంది. సిద్ధి కలిగిన తర్వాత మీకు విధానాల పాటు అన్ని కూడా మీకు అన్ని విధాలుగా మీరు అనుకున్న దాంట్లో సాధించగల శక్తి మీకు ఉద్భవిస్తుంది. మీకు ఇంకొక విషయం చెప్పాలి అంటే, అలాగే ఈ సాధకులు ఎవరికైనా కానీ ఆ దివ్య దర్శనం, స్వామివారి దివ్య దర్శనం భల్లుక రూపంలో దివ్య దర్శనం కలుగుతుంది. అప్పుడు మీకు ఆయన దివ్య దర్శనం సాక్షాత్కారంగా కనిపించడం వల్ల మీరు అనుకున్న జీవితంలో ఎదగడం జరుగుతుంది. నేను మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని పెట్టుకోండి. కానీ ఈ మంత్రం గురించి మీరు అడగాలనుకున్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మీరు చేయాలనుకుంటే నన్ను సంప్రదించండి. దాని విధానంతో పాటు కూడా నేను చెప్పడం జరుగుతుంది. మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి. మూల మంత్రాల్లో ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా మీరు చేయిస్తే జాగ్రత్తగా ప్రతి కూడా నన్ను అడగండి. లేదా మీరు ప్రతి దాంట్లో మెసేజ్ పెట్టిన దానికి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కానీ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా శ్రద్ధగా రాసుకొని పెట్టుకున్నాను. ఓం నమో భగవతే అష్టముఖ గండ భైరుండ భల్లుక మహారాజ భయ నివారణాయ భక్తి ప్రియాయ భక్త ప్రసన్న ముఖాయ భక్తిముఖ రంజితాయ ప్రోం ఫట్ స్వహ. ఓం నమో భగవతే అష్టముఖ గండ భైరుండ భల్లుక మహారాజ భయ నివారణాయ భక్తి ప్రియాయ భక్త ప్రసన్న ముఖాయ భక్తముఖ రంజితాయ ప్రోం ఫట్ స్వహ. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 1008 సార్లు జపాన్ని చేయాలి. అలాగే 41 రోజులు సాధన ఉంటుంది. ఇలాంటి మంత్రాల గురించి మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, దానికి సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.